ప్రేక్షక మహాశయులకు నమస్కారం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం కం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేడు ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోని అనేకములైనటువంటి కష్టములు, నష్టములు, బాధలు అనేవి ఉంటూ ఉంటుంటాయి. అది నా జీవితంలో ఇలా జరిగింది, అలా జరిగింది, జాతక ఫలితములు బాగోలేదు అని అందరూ అనుకుంటారు. కానీ అది కాదు. ఎవరికైనా సరే మన జాతకాన్ని మనం నడుపుకోవడం మన చేతుల్లో పని. కాబట్టి భగవంతుడు ఒక రాశి ఫలితాలు ఉన్నాయండి. రాశి ఫలితాల్లో ఆదాయం, వ్యయం గురించి, రాజపూజ్య అవమానాల గురించి చెప్తారు. ఏమయ్యా ఆదాయం 15 ఉందయ్యా నీకు, ఆహా నాకు 15 ఆదాయం ఉందట, వ్యయం 3 ఉందట అని చెప్పేసి గర్వతత్వాన్ని అమలుంచుకోవడం. అబ్బో నాకు 15 రూపాయల ఆదాయం ఉంది కాబట్టి 15 రూపాయలని ఎలాగా సద్వినియోగం చేసుకోవాలి అనే నియమంతో ఆలోచన చేసుకోవాలి. అలాగే నీకు బాగోలేదయా అంటే, బాగోలేదంటే నీకు ఏదో జరిగిపోతుందని కాదు, బాగోలేదు, జాగ్రత్తగా ఉండు. ప్రతి విషయంలోనే ఆచితూచి మాట్లాడుతూ జాగ్రత్తగా నడుచుకోవడం అనేది జరుగుతుంది. ఇది రాశి ఫలితముల యొక్క నిగూఢతత్వం. సరే, నేడు మే నెల నుండి రాశి ఫలితములలో ద్వాదశ రాశి ఫలితములు ఏ రకంగా ఉన్నాయి, ఎవరికి ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలను కలగజేస్తున్నాయి అన్నది మనం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ మాసమయందు కన్యా రాశి వారి యొక్క ఫలితములను వీక్షణ చేద్దాం. ఏ రకంగా అన్నది ఉంటుందండి. కన్యా రాశిలోని కేతుగ్రహము సంచారం చేస్తుంది. కన్యా రాశికి సప్తమ స్థానమైన మీనరాశిలో శని, శుక్ర, బుధ, రాహుగ్రహములు సంచారం చేస్తుంది. అంటే కన్యా రాశి వారి యొక్క విధానాల్లో ఏ రకంగా ఉంది? కన్యా రాశి యందు వృషభ రాశిలో ఉన్న గురువు కేతువును చూస్తున్నాడు, కేతువు గురువును చూస్తున్నాడు. గురుకేతువులు శత్రువర్గము కాదు, మిత్రవర్గము. శుభదాయకమైన ఫలితములు పొందుతారు. అంటే కన్యరాశి వారు ఏనాటి నిండో ఏదో చెయ్యాలి, ఏదో ఫలితాన్ని పొందాలి అని ఎదురు చూస్తూ ఉన్నదంటది ఈ యొక్క మాసము యందు వారు ఫలితములు పొందగలుగుతారు. అలాగే విదేశ గమనములు చెయ్యాలి, విదేశాల్లో స్థిరపడాలి, విదేశముల యందు ఉద్యోగాన్ని పొందగలగాలి, లేక విద్యను అభ్యసించాలి అనుకునేవారు ఎవరైతే ఉన్నారో ఈ మాసము యందు వారు ప్రయత్నం చేస్తే శుభదాయకమైన ఫలితములు పొంది విజయాన్ని పొందగలుగుతారు. కాబట్టి కన్యా రాశి వారికి ఈ యొక్క మాసము యందు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి, విద్యారంగంలో ఉన్న వారికి అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు పొందగలుగుతారు. ఇక వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని తీసుకుంటాం. వ్యాపారము యందు 1000 రూపాయల పెట్టుబడితో 10,000 రూపాయలను ఆర్జించగలిగినటువంటి విధానం ఈ రాశి వారికి ఈ మాసము యందు ఉన్నది. కాబట్టి వ్యాపార రంగంలో ఉన్నవారు కూడా శుభదాయకమైన ఫలితములు పొందగలరు. ఇక విద్యారంగంలో ఉన్న బుధుడు విద్యావేత్త, వ్యాపారవేత్త, తెలివితేటలు, ఉన్నతమైన భావాలు, స్త్రీ పురుషుల కలయిక, ప్రేమ, పెళ్ళి, సంతతి ఇవన్నీ కలిగించేవాడు. 8 రకాల ఫలితాలు ఇచ్చేవాడు బుధుడు. బుధుడు నీచ స్థానంలో ఉన్న బుధునికి శత్రువైన వాడు కేతువై ఉండి, కేతువుని బుధుడు వీక్షణలో ఉన్నందువలన ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి ప్రేమతత్వ విధానాన్ని కొంచెం నష్టదాయకమైన ఫలితాలు తీసుకెళ్తూ ఉంటారు. అలాగే భార్యాభర్తల మధ్యన కొద్దిగా అవగాహన రాహిత్యాన్ని తీసుకురావడానికి కూడా బుధకేతువులు కల్పన జరుగుతూ ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి మాత్రం శుభదాయకమైన ఫలితములు కలిగిస్తూ ఉంటారు. కానీ చిన్నదానికి పెద్దదానికి వివాదాస్పదమైనటువంటి ఫలితములు వీరు పొందుతూ ఉంటారు. ఈ వివాదమైన ఫలితములు పొందడం వల్ల వ్యాపారం యందు కొన్ని నష్టములు కానీ కష్టములు కానీ తీసుకొస్తుంది. అంటే ఊరు మంచిదైతే ఊరు మంచిదైందని సామెతోటి ఉంది.
మనం వ్యాపారం చేసేవాడు కస్టమర్ని దేవుడితో పూజించినట్టుగా పూజించి వ్యవహరిస్తే వ్యాపారం అభివృద్ధి చెందుద్ది. అదే కొద్దిగా పెడసరితనంగా మాట్లాడితే ఆ వ్యాపారం వృద్ధి పొందదు. కానీ ఇక్కడ ఈ యొక్క మాసమయందు కొంచెం పెడసరితనముని చూపించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ పెడసరితనములను పక్కన పెట్టి వ్యాపారానికి ముందుకు వెళ్తే శుభదాయకమైన ఫలితములు కన్యరాశి వారు పొందుతారు. అలాగే వివాహములు చేయాలి అనుకున్నవారు, వివాహముల గురించి భర్జనలు చేయాలి అనుకునేవారు, మాట్లాడాలనుకునేవారికి ఈ యొక్క మాసమయందు అత్యధికమైన శుభ ఫలితములు పొందగలరు. అనేక రకమైనటువంటి ముహూర్తములు ఈ యొక్క మాసమయందు ఉన్నాయి. 1, 4, 6, 8, 10, 11, 12 ఇటువంటి తారీఖుల్లో కూడా అత్యంత శుభదాయకమైన ముహూర్త కాలాలు కలిగి ఉన్నాయి. చాలా ముహూర్తాలు కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాశివారు ఈ యొక్క మాసమయందు ఈ యొక్క ఫలితాలను పొందాలి అంటే శీఘ్రముగా వాటి గురించి అవగాహన చేసుకుని వారి గురించి సంప్రదింపులు జరుపుకుని మాటలను ఎదుటికి జరుపుకుంటూ ఉంటే అత్యధికమైన శుభ ఫలితములు ఈ రాశి వారు పొందగలుగుతారు. అలాగే అత్యధికమైన శుభ ఫలితములు పొందగలిగిన కూడా ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగి ఉన్నాయి. కాబట్టి ఆ ఇబ్బందులు తొలగించుకోవాలంటే ఏ విధమైనటువంటి ఫలితములను మనం చేయాలి, ఏ విధమైన పూజాది అభిషేకాలు దానములు చేయాలి అనేది వస్తే ముఖ్యముగా బుధవారం నాడు ఉదయాన్నే 6 నుంచి 7 గంటల లోపు, అంటే మంగళవారం నాడు రాత్రే 1 కేజీ పావు పెసలను తీసుకొచ్చి వాటిని మొలకలుగా చేసి ఆ మొలకలని బుధవారం ఉదయం సూర్యోదయం కాకుండా లేచి తలస్నానము చేసి శుభ్రంగా వెంకటేశ్వర స్వామి యొక్క లేదా విష్ణు భగవానుడి దగ్గర ఓ ఫోటో పెట్టి నమస్కరించి పూజ చేసి ఆ యొక్క పటము ముందు ఒక అరటి ఆకుని వేసి అరటి ఆకులో ఈ మొలకలు అన్నీ వేసి ఒక 4 అరటిపళ్ళు, 4 టమాటా పళ్ళు, అలాగే ఒక తోటకూర కట్ట, చిన్న తోటకూర కట్ట, ఇటువంటి అన్ని నివేదన చేసి ఒక బెల్లం కూడా పెట్టాలండి. ఒక తెల్లటి బెల్లం ముక్క, ఆ బెల్లం ముక్క కూడా పెట్టి నివేదన చేసి స్వామివారికి వచ్చినంతగా పూజ చేసి ఆ పూజ చేసిన తర్వాత ఆ దీపం కొండెక్కాలి. ఎక్కడ దీపాన్ని వెలిగించారు మీరు, ఆ దీపాన్ని కొండెక్కేంత వరకు కూడా వేచి ఉండాలి. అది కొండెక్కిన తర్వాత ఈ యొక్క ప్రసాదాన్ని, ఈ యొక్క మొలకలు చేసిన పెసలని ధర్మకోల పళ్ళెం లాంటి పళ్ళెంలో పెట్టి దాని మీద ఒక వస్త్రాన్ని కప్పి కాళ్ళకు చెప్పులు లేకుండా ఈ యొక్క పళ్ళాన్ని తీసుకుని ఆవు దగ్గరికి వెళ్ళాలి. గోమాత వద్దకు వెళ్ళి ఆ గోమాతకి ఈ యొక్క ప్రసాదాన్ని, నివేదన చేసిన ప్రసాదాన్ని తినిపించండి. అది అరటి ఆకుతో సహా తింటుంది గోమాత. అలా తినడం చాలా శుభదాయకం. అలాగే బుధవారం నాడు 7 గంటల లోపులోనే గోవుకి ఈ యొక్క పెసల్ని పెట్టాలి. ఆ పెసలు, అరటిపళ్ళు, టమాటో పళ్ళు, బెల్లం కూడా, తోటకూర, ఈ అరటి ఆకు కూడా మొత్తం అది భుజిస్తుంది. ఆ భుజించినందువల్ల మనలో ఉన్న కష్టదాయకమైనటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తొలగి శుభదాయకమైన ఫలితములు కలిగించేదే గోమాత. ఆ గోమాత వల్ల అనేక రకములైన శుభాలు మానవులు పొందుతున్నారు. కాబట్టి గోవుకి ఈ యొక్క పెసలను ఆహారముగా పెట్టినందువల్ల శుభదాయకమైన ఫలితములు పొందుతారు. కాబట్టి ఈ యొక్క మాసము యందు 4 బుధవారములు వస్తాయి. ఈ 4 బుధవారములలో కూడా గోమాతకు ఇది పెట్టండి. గోమాతకి నివేదన చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ అష్టోత్తర పూజ చేసిన కొబ్బరికాయ, అరటిపళ్ళు, అగరబత్తులు ఇటువంటి అన్నీ పట్టుకెళ్తాం. వాటితో పాటు పట్టికి బెల్లం చిప్స్, దాన్నే తెలంగాణ పట్టికి బెల్లం మిశ్రీ అంటారు. ఆ మిశ్రీని ఒక 1/4 కిలో ఎంతో పట్టుకెళ్ళి నివేదన చేపించి ఆ నివేదన చేసిన మిశ్రీని మరల తీసుకుని అక్కడున్న భక్తులందరికీ కూడా అది
పంచి ఒక 10 నిమిషాలు అక్కడే కూర్చుని వెంకటేశ్వర స్వామి ఎదురకుంటా కూర్చుని ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృత్యమామృతాత్ అనే మంత్రాన్ని చదవండి. శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. లేదండి ఈ మంత్రం మాకు రాదు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ నమః అన్నట్టుగా ప్రార్థన చేయండి. ఎప్పుడైతే ఈ రకంగా చేస్తారో ఈ కన్య రాశి వారికి అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు పొందుతూ నరనారాయణుల యొక్క అనుగ్రహానికి పాత్రులై సుఖ సంతోషకరమైన జీవితాన్ని పొందగలుగుతారని తెలియజేయండి.